ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు జీవపు ఊటలు. ప్రియులరా, ఈరోజు కీర్తన రాసిన గ్రంథం 51వ అధ్యాయం 10వ వాక్యం మనం జాగ్రత్తగా గమనిస్తే, అక్కడ భక్తుడైన దావీదు గారు దేవుని దగ్గర ఏం కోరుతున్నాడంటే, దేవా, నాకు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు మరలా నూతనముగా పుట్టించుము అని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రెండిటిని దావీదు గారు ఒక చిన్న పొరపాటు చేయటం వలన కోల్పోయాడు. హల్లెలూయా. గమనించండి ప్రియారా, మనము చేసే పొరపాట్లు దేవునికి మనం ఆలోచించే వ్యతిరేకమైన ఆలోచనలు కానీ తలంపులు కానీ ఏం పోగొడుతున్నాయి అంటే ఈ రెండిటిని పోగొడుతున్నాయి. ఒకటి శుద్ధ హృదయము, రెండవది స్థిరమైన మనస్సు. ఈ రెండిటిని పోయాయని ఎరిగిన దావీదు గారు పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో దేవునికి మొరపెడుతూ, అయ్యా, నాకు శుద్ధ హృదయం దయచండి, ఇస్సోపుతో హిమము కంటే తెల్లగా కడగండి. ఇంకా అంటాడు కదా, అయ్యా, నేను బలహీనుని, తల్లి గర్భంలో నుంచే పాపంగా పుట్టాను, మట్టి మనుషుల్ని, ఆయన కాస్త కనికరించండి, నాకు జ్ఞానోదయమైంది, నీ పరిశుద్ధాత్మ నా నుంచి తీసి మాకయ్యా, నీ సన్నిధి నుంచి నన్ను తోసి మాకయ్యా, నేను చేసిన పొరపాటు నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేను ఏమైపోతాను ప్రభా, నాకు పశ్చాత్తాపమైన మనసు వచ్చింది నాయన, నా తప్పు నాకు తెలిసి వచ్చింది ప్రభా, అయా, మరలా పోగొట్టుకున్న ఆ శుద్ధ హృదయాన్ని, అస్థిరమైన మనసుని స్థిరత్వాన్ని కలిగించు ప్రభా అని వేడుకుంటా ఉన్నాను. ప్రియులారా, గమనించండి, మనం చేసే పొరపాటు వల్ల ఈ రెండు విషయాలు ఖచ్చితంగా పోగొట్టుకోవటం వలన ఏమైందంటే దేవుని దృష్టిలో మనం అంగీకరించబడం కనుక ఆశీర్వాదాలను మనం పొందుకోలేము. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఖచ్చితంగా ఎవరైనా ఆశీర్వాదం పొందుకోకుండా, దేవుని కృపను అనుభవించకుండా, దేవుని దీవెన లేకుండా ఖాళీగా ఒట్టిగా ఉన్నారా? ఒట్టిగా భక్తి చేస్తున్నారా? ఒకసారి దావీదు గారిలాగా మీరు ఆలోచించండి. ఏ విషయంలోనైనా దేవునికి విరోధమైన ఆలోచనలు మనస్సులో కానీ, మరి నోటితో కానీ, లేకపోతే ఈ అంతరేంద్రియాలు బాహ్యేంద్రియాలతో కానీ మీరు చేసి ఉంటే ఖచ్చితంగా దావీదు గారిలాగా మీరు దేవుని సన్నిధిలో ఒప్పుకోండి, దేవునికి అడగండి. ఏమడుగుతారంటే, ఒక శుద్ధ హృదయం కలిగించి ప్రభువా, నా అంతరంగంలో స్థిరమైన మనసు మళ్ళా నూతనంగా పుట్టించు నాయనా అని ఆయన బ్రతిలాడండి. ఖచ్చితంగా దావీదు గారిని కరుణించి ఆయన్ని మరలా శుద్ధ హృదయం స్థిరమైన మనసు ఇచ్చిన దేవుడు మీకు కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. వీటి మాటలు దేవుడు దీవించి ఆశీర్వాదకరంగా మనందరి జీవితంలో ఫలింపు దయచును గాక. దేవునికి మహిమ కలుగును గాక.